ఓహో టీం నుంచి నెక్స్ట్ రాబోతున్న పర్ఫార్మెన్స్ శివప్రియ ఎగిరి తంతే ఎలా ఉంటుందో పాడి చూపించబోతోంది. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది నీకు బాజా బడితే పూజా పడేసి కుమ్మేసి తినక తినకుతా నరకముని లాకి తన్నుతా నోరు విప్పితే అబద్ధాలురా డొంక తిరుగుడు మాటలేనురా నక్క వండరవు జిత్తుగాడురా మాటకు చేతకు పోలికేదిరా పుకారు కంటే స్పీడు వీడురా షికారు గెలిచే వెళ్ళబోకురా తేలికి వేస్తే కాలికి వేసి మనిషికి మనిషికి పుల్లే పెట్టి సంసారాలే కూల్చేసేటి పాముడు వాగే వీడిని పట్టుకొని ఏం చేస్తావాకయ్యా ఎగిరితంతే ఎంత బాగుంటుంది ఎగిరితంతే ఎంత బాగుంటుంది ఎగిరితంతే ఎంత బాగుంటుంది ఎగిరితంతే ఎంత బాగుంటుంది అదిగో పులి అన్నావో హోయ్ 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 ఇదిగో తోకంటాడు హోయ్ 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 బొంకుడు గుండదు జంకు ఆడింటి పేరే లింకు ఎదిరింటోళ్ళు ఎదిరింటోళ్ళు వెనకింటోళ్ళు వెనకింటోళ్ళు పక్కింటోళ్ళు పక్కింటోళ్ళు వెనకింటోళ్ళు వెనకింటోళ్ళు అంతా కలిసి మూకుమ్మడిగా దిగబడి ఎగబడి కలబడి మీద పడే ఏం చేస్తావాకయ్యా ఎగిరిదంతే ఎంత బాగుంటుంది ఎగిరిదంతే ఎంత బాగుంటుంది ప్రేమించానన్నాడు హోయ్ 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 చూద్దాంలే అన్నాను హోయ్ 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 బాగారిచ్చన్నాడు ఓకేలే అన్నాను చూపించాడు ఎంక్వైరీలో రెంట్ హౌసు ఉందన్నాడు సాఫ్ట్వేర్ జాబు ఎంక్వైరీలో అండర్వేర్ షాపు నేనే లక్కీ పెళ్లికి ముందే తెలిసిన గనుక బతికిపోయానే అయితే ఏంటంట ఎగిరితంతే 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 ఎంత బాగుంటుంది దీన్ని ఎగిరితంతే ఎంత బాగుంటుంది తీలు అట్ల కాడతో పెట్టమంటావా ఏంటది వాత వద్దు ఈ ఇనుప చువతో పెట్టమంటావా వాత వద్దమ్మా వద్దు నీది నోరా తాటి మట్ట నన్ను ట్రాపు చేద్దామనుకున్నావా అబ్బాయి లేదే లేదు అమ్మా లాగి వద్దు. లాగి వద్దు. లాగి అమ్మ వద్దు. లాగి వద్దు. లాగి 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 లాగితంతే ఎంత బాగుంటుంది ఎగిరితంతే ఎంత బాగుంటుంది ఎగిరితంతే 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 బాగుంటుంది ఎగిరితంతే బాగుంటుంది
అబ్బా తన్నేసావులేవో. అక్క ఏ అక్క అంత కోపం? కోపం ఏం లేదు. కోపం ఏం లేదా? న్యాచురల్ ఫీలే అంత. అయ్యో, నమస్తే అక్క. థ్యాంక్ యూ. సో మరి తాతగారిని అడుగుదాం ఫస్ట్. తాతగారు ఎలా అనిపించింది మీకు? మంచి జోష్ వచ్చింది. ఎందుకంటే మా వాడు కన్యాశుల్కానికి వరకట్నానికి వ్యతిరేకంగా పోరాటం జరిగిన రోజు నుంచి ఉన్నాడు కదా, అందుకని చూశాడు. సో ఒకప్పుడున్న పద్ధతే బాగుండేది. పెళ్ళిళ్ళ పేర వెళ్ళి అన్ని కనుక్కుని చెప్పేవాడు. దాంట్లో అబద్ధాలు ఉండొచ్చు కానీ మరి ఇంత ఆన్లైన్ మోసాల్లో ఉండవు అంతే కదా. అందుకే నీ గురించి నేను చెప్తున్నాను. నాకు ఎన్నో చెప్పావు, రోజు రాత్రంతా ఇదే చెప్తావు కదా. చక్కగా ఉండాలి, గొడవలు పడద్దు, పెద్దవాడిని గౌరవించాలి. తాతగారికి పెళ్ళయిందా? కాగలేదు. నేను కట్నం తీసుకోనంటే నాకు ఏదో లోకం ఉందని అగ్గాయి నగరు ఇగలే ఆ రోజుల్లో. ఇప్పుడు అలా ఏం లేదు. కట్నం తీసుకుంటానంటే ఎవరు ఇవ్వరు. ఇప్పుడు ఆ రోజులన్నీ మారాయి. అసలు రూపాయి కట్నం ఇవ్వాల్సిన అవసరం లేదు. కట్నం తీసుకున్నవాడు గాడిద అని ప్రచారం చేయాల్సిన రోజులు వస్తున్నాయి. యువర్ రైట్ మై డియర్ ఫ్రెండ్. ఓ థ్యాంక్ యూ తాత. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చాలా ఎనర్జెటిక్ గా ఉంది. చాలా బాగా పాడామ్మా. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు గారు. నువ్వు కనుక ఎగిరి తంతే అసలు మామూలుగా లేదు. అసలు ఎన్ని ఎగిరి అసలు ఎన్ని రకాలుగా అసలు సూపర్ మ్యాన్, సూపర్ ఉమెన్. మంచి ఎక్స్ప్రెషన్స్ తో పాడావు, ఫీల్ అయ్యావు, ఫీల్ అయ్యేలా చేసావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.